ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణకు గుండు సున్నా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులను బీజేపీకి గెలిపిస్తే ఇవాళ జీరో బడ్జెట్ తోటి తెలంగాణకు రావడం జరిగింది. ఇప్పటికైనా ధర్మపురి అరవింద్ గారు, మీరు తెలంగాణకు మీరు రెండోసారి పార్లమెంట్ సభ్యుని ఎన్నికైండ్రు, ఎందుకు తెలంగాణను ఇంత చిన్న చూపు చూడడం జరుగుతుంది? ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి కారణం తెలంగాణ, ఆంధ్ర, ఏదైతే కర్ణాటక రాష్ట్రాల ద్వారానే ఇలా సౌత్ ఇండియన్ రాష్ట్రాల ద్వారానే ఇవాళ ప్రధానమంత్రి కావడం జరిగింది నరేంద్ర మోడీ గారు. మరి ఇవాళ సౌత్ ఇండియాను ఎందుకు ఇంత చిన్న చూపు చూడడం జరుగుతుంది? మనకు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఒక 3 సార్లు ప్రధానమంత్రిని గారిని కలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడితే దానిలో బడ్జెట్లో ఊసెత్తలేదు. కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ ఊసెత్తలేదు. ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి మాట్లాడితే దాని గురించి ఊసెత్తలేదు. ఇట్లా మీరు ఈ విధంగా ఎన్నో సమస్యలను ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళిండ్రు. కానీ 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిన బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణ అక్షింతలు ఇచ్చింది తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించలేదని తెలియదు. ఎన్డీఏ 3.0లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో తెలంగాణ గురించి అయినా కానీ తెలంగాణ నిధుల గురించి అయినా కానీ కనిపిస్తుంది. అంటే తెలంగాణ ప్రజలకు మెసేజ్ ఏముంటుంది? తెలంగాణ ప్రజలు ఇవాళ బీజేపీ పార్టీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే ఇవాళ మనకు బడ్జెట్లో నిల్లు ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఇక్కడ అందరూ కూడా మొన్న ఓట్లు వేసినప్పుడు నరేంద్ర మోడీ ఉండాలి అని ఓట్లు వేస్తే ఇవాళ అక్షంతలు ఇచ్చిండు తప్ప తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రజలు గుర్తించాలి. రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బడా వ్యాపారవేత్తలకు రుణాలు మాఫీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ మన తెలంగాణకు రూపాయి ఇవ్వలేదు. ఒక సందర్భంలో నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఏం మాట్లాడినరు? తెలంగాణను తలుపులేసి తెలంగాణ ఇచ్చింది. అయినా కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చింది. మీరు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని పార్లమెంట్లో మాట్లాడిందని, అయినా కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. కానీ మీరు తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులో నిర్లక్ష్యం వహించారు. ప్రజలారా గమనించండి, తెలంగాణ ప్రజల బీజేపీ ద్వంద్వ నీతిని గమనించండి అని తెలియదు.